మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. బిగ్ బాస్ ముందే అట్లీస్ట్ ఆ షోస్లో ఈ షోస్లో జీ తెలుగులో అక్కడెక్కడ కనిపించేది, ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు. సత్య ఏమైపోయింది? సత్య కెరీర్ మీద ఇంట్రెస్ట్ పోయి ఇండస్ట్రీ నుంచి దూరంగా వెళ్ళిపోయిందా? చూస్తే ఆస్ట్రేలియాలో లేకపోతే యూఎస్లో లేకపోతే బ్యాంకాక్లో కనిపిస్తున్నారు. నా లైఫ్లో ఇప్పటి వరకు నేను ట్రిప్స్ వెళ్ళలేదు. బికాజ్ అండ్ ఇంకో పప్పులో కాలేసారు, నేను అసలు యూఎస్కి వెళ్ళలేదు. ఇంకా సీరియల్స్లో అందరికంటే తక్కువ పేమెంట్ ఎంత ఇచ్చినా, 10,000 ఇచ్చినా, 7,000 ఇచ్చినా, రోజుకి 5,000 ఇచ్చినా కూడా చేయడానికి సత్య రెడీగా ఉంటుంది. కనీసం తినడానికనే తిండి ఉండాలి కదా. బేసిక్లీ జనాలందరూ అనుకుంటారు డబ్బు మనిషి అని. డబ్బులు లేకపోతే ఎంత జరుగుతున్నా కూడా నీకంటూ ఒక సొంత కార్ కూడా కొనుక్కోవడం రీజన్. ఎందుకంటే వచ్చిన డబ్బులన్నీ ఇద్దరు మమ్మీకి వెళ్ళిపోతాయి, లేదా దీన్ని కూడా కొంతమంది జనాలు ఏమనుకుంటారు తెలుసా, ఓ ఎవడో తీసుకెళ్ళాడు. ఎవడు తీసుకెళ్తాడండి, మేము సంపాదించట్లేదా? ఏ నువ్వు రాంగ్ పోర్ట్రేట్ చేయకున్నాను. ఒక తెలుగు అమ్మాయిగా ఏదన్నా ఒక కాస్టింగ్ కౌచ్ లాంటిది ఏమన్నా ఫేస్ చేసావా? అంటే జరిగినాయా? జరిగినాయి. నాకు జరిగింది సీరియల్స్లో చెప్తాను. సో నాకు యాక్చువల్లీ ఒక మేనేజర్ ఫోన్ చేసి ఇట్లా ఉందండి అంటే నేను ఒప్పుకున్నా. మరి మీకు ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తామండి అన్నారు. లైక్ అవసరం లేదండి, నాకు కారు ఉంది, నేను సెల్ఫ్ డ్రైవ్ వచ్చేస్తాను, మాది విజయవాడనే. కట్ చేస్తే పేమెంట్ సగం కట్. ఐ డోంట్ నో, వాళ్ళకే తెలియాలి. సీజన్ 7 గురించి ఒపీనియన్ ఏంటి? నేను యాక్చువల్లీ మీ సీజన్ అందరూ మర్చిపోయారు, పట్టించుకోవట్లేదు. ఫ్లాప్ సీజన్. మరి ఎందుకు పిలిచావు ఇంటర్వ్యూకి? నో హిట్ సీజన్, ఫ్లాప్. అమ్మాయిలందరితో సేమ్ పులియారు కలుపుతావు కదా. ఏంటి అసలు మీ ఇద్దరికి ఇష్యూ? బయటకు వచ్చేప్పుడు ఎక్కడ పెద్ద కనిపించలేదు శ్రీహార్. నువ్వు ఎందుకు ఆయన ఇంటర్వ్యూ పెట్టుకొని అడగండి, నాకేం తెలుసు. సిరి ఏమన్నా ఆపుతుందని నీ ఒపీనియన్? వాళ్ళని అడగండి సార్, మమ్మల్ని అడిగితే మాకేం తెలుస్తుంది. అండ్ సత్యకి హౌస్లో ఎవరో క్రష్ ఉన్నారని కూడా విన్నా. అవసరమా? రామ్ పోతునేని. నా చిన్న స్క్రీన్ మీద ఎవరు కనిపించారు క్రష్? అమ్మ ప్లీజ్ ఇలాంటి క్వశ్చన్. సో ఈ సీజన్లో ఎవరికి ఎక్కువ విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయని నువ్వు కావాల్సి అడుగుతున్నావు కదా ఈ క్వశ్చన్లు. నన్ను ఎందుకు అడుగుతున్నావు ఇలాంటి క్వశ్చన్? కీర్తి బయటకు వచ్చాక ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పెట్టింది. దాని మీద సత్య ఏం రియాక్ట్ అయింది? సత్య ఏమీ రియాక్ట్ అవ్వలేదు. హౌస్లో అందరికన్నా ఫస్ట్ రియాక్ట్ అయింది నేనే. అమ్మాయికి అది టెలికాస్ట్ అయిందో లేదో తెలియదు, ఎందుకంటే సీజన్ నేను చూడలేదు. కెమెరా బ్యాక్ సైడ్ నిజాలు తెలిసినప్పుడు నేను చాలా హర్ట్ అయ్యా. వాట్ వాజ్ యువర్ మోస్ట్ ఎంబారసింగ్ ఎక్స్పీరియన్స్? ఒకసారి బేసిక్లీ అవుట్ ఆఫ్ మైండ్లో ఉండే, లేడీస్ వాష్రూమ్ అనుకుని జెంట్స్ వాష్రూమ్లోకి వెళ్ళా. నాకు ఎవరైనా నచ్చితే వాళ్ళు మొహం మీద ఉమ్మేసినా కూడా తుడుచుకొని ఐ లవ్ యూ సో మచ్ అనే టైప్ నేను. 3 things that no one knows about you. ఇప్పుడు నువ్వు గెలికావనుకో కెలకలేదు. Tell me about your first kiss experience. వెళ్ళిపోతాను సార్ నేను. అయ్యా. సో జనరల్ హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు ఐట్రూమ్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ శ్రీ సత్య. బిగ్ బాస్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఇంటర్వ్యూస్ కాకుండా తను ఇస్తున్న ఫస్ట్ ఇంటర్వ్యూ అనమాట. రెగ్యులర్ ఇంటర్వ్యూస్లో కాకుండా డిఫరెంట్గా ప్లాన్ చేద్దామని చెప్పి తన హౌస్లో చెప్పిన మాట, నేను చికెన్ బాగుండుతా, చికెన్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి చికెన్ కోసం నామినేషన్స్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి చికెన్ ఎలా ఉంటుంది ఏంటి, ఈరోజు తనతో చికెన్ రోస్ట్ చేపిద్దామని చెప్పి ఈ సెటప్ అంతా రెడీ చేసామన్నమాట. లేట్ చేయకుండా, అంటే నాట్ ఓన్లీ చికెన్ ఒకటే కాదు, చాలా విషయాలు మాట్లాడుకోవాల్సి ఉంది. అన్ని విషయాలు మాట్లాడుకుందాం. హాయ్ ధనుష్. ఎలా ఉన్నావు సత్య? బాగున్నా. నువ్వు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ వచ్చింది. నేను ఆల్వేస్ బాగానే ఉంటాను. ఫ్రెండ్స్ యా. నువ్వు వస్తావని చెప్పి నేను మొత్తం గ్రీన్ 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 వేయించాను తెలుసు. నువ్వు అది చెప్పుంటే నేను కలర్ అయినా మార్చుకొని వచ్చేదాన్ని కదా. నువ్వు పచ్చగా ఉండాలి అని చెప్పి పచ్చదనం మొత్తం నేను చుట్టూ పెట్టాను. సో నాకు ఉన్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆడియన్స్ క్వశ్చన్. ఇది ఈ మధ్య పర్లేదులే, వాళ్ళు అనుకునేది కూడా బేసిక్లీ అనుకుంది కూడా నువ్వు అడిగేసి ప్రాబ్లం లేదు. అదే ఇది ఆల్రెడీ బాయిల్ పెట్టింది అనమాట, చికెన్ బాయిల్ చేస్తుంది. ఇది అయ్యేలోపు ఈ మధ్యన శ్రీ సత్య కనిపించట్లేదు.
బిగ్ బాస్ అయిన తర్వాత బిగ్ బాస్ ముందే అట్లీస్ట్ ఆ షోస్లో ఈ షోస్లో జీ తెలుగులో అక్కడెక్కడ కనిపించేది, ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు. సత్య ఏమైపోయింది? సత్య కెరీర్ మీద ఇంట్రెస్ట్ పోయి ఇండస్ట్రీ నుంచి దూరంగా వెళ్ళిపోయిందా? చూస్తే ఆస్ట్రేలియాలో లేకపోతే యూఎస్లో లేకపోతే బ్యాంకాక్లో కనిపిస్తున్నావు ఏంటి? నా లైఫ్లో ఇప్పటి వరకు నేను ట్రిప్స్ వెళ్ళలేదు బికాజ్ అంటే ట్రిప్ వెళ్ళేంత బడ్జెట్ లేదు అనుకొని డబ్బులు వస్తాయి. బ్యాంకాక్ ట్రిప్ వెళ్ళడానికి ఎంత అవుతుంది చెప్పండి. సో నేను దాచుకున్న డబ్బులతో నా ఫస్ట్ ఎవర్ ట్రిప్ విత్ మై ఫ్రెండ్స్ అనుకొని బ్యాంకాక్ వెళ్ళాను. ఆస్ట్రేలియా కూడా షో పర్పస్ మీద వెళ్ళా. అండ్ ఇంకో పప్పులో కాలేసారు, నేను అసలు యూఎస్కి వెళ్ళలేదు ఇంకా. సో వెళ్ళబోతున్నా, అది కూడా షూటింగ్ కోసం. ఆస్ట్రేలియా 2 సార్లు పోయావు? ఒకసారి 2 సార్లు వెళ్ళింది నాకు తెలుసా, నీకు తెలుసా, వెళ్ళి 1 month ఉన్నా అంతే. 4 shows. అది నా క్వశ్చన్ నీకు అర్థం కాల. కనిపించట్లేదు ఏంటి? కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదు అంటే బేసిక్లీ అంటే ఇదివరకు సీరియల్స్లో చేసి షోస్లో వచ్చేదాన్ని. బట్ ఇప్పుడు మూవీస్లోకి వెళ్దాం అనుకొని స్టోరీస్ వింటున్నాను. మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది. లైక్ డీజేటీలు 2లో ఉన్నాను, ఆ షూటింగ్ అయింది. సో షూటింగ్స్ అవుతా ఉన్నాయి అండ్ వేరే స్టోరీస్ కూడా వింటున్నాను అండ్ కొత్త మూవీ ప్రాజెక్ట్స్ కూడా సైన్ చేసున్నా. సో అందుకే కనిపించట్లా. సో టెలివిజన్కి కొంచెం గ్యాప్ ఇద్దాం. అండ్ బేసిక్లీ టెలివిజన్ కూడా అంత గ్యాప్ ఏమి ఇవ్వలేదు. ఈటీవీలో షోస్ చేశాను, లైక్ కొన్ని ఈవెంట్స్ చేశాను. మా టీవీలో ఈవెంట్స్ చేశాను. సో కనిపిస్తున్నా అక్కడక్కడ, బట్ కంప్లీట్ ఫోకస్ సినిమాల్లో పెడదామని చెప్పి. అండ్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ 1.5 yearలో చాలా సీరియల్ ఆఫర్లు వస్తే రిజెక్ట్ చేసావు. ఎందుకు రిజెక్ట్ చేసావు? నేను ఆల్రెడీ సీరియల్ నుంచే వచ్చా, సీరియల్ అండ్ వెబ్ సిరీస్ చేసే వచ్చా. సో బిగ్ బాస్కి వెళ్ళడానికి మెయిన్ రీజన్ నా కెరియర్ గ్రోత్ కోసం. సో కెరియర్ గ్రోత్ కోసం అని అనుకొని మళ్ళీ సీరియల్స్లోకి వస్తే మళ్ళీ సేమ్ కెరియర్ అయిపోయింది. మార్నింగ్ 7కి లెగుస్తాము, 7కి సెట్కి వెళ్తాము, నైట్ 9:30, 10కి ప్యాకప్. సో కెరియర్ గ్రోత్ ఏమి ఉండదు. ఏ ఆర్టిస్ట్కైనా ఒక మెయిన్ మోటో ఏంటి, ఒక పెద్ద స్క్రీన్ మీద చూసుకోవాలి అని. సో స్క్రీన్ మీద చూసుకోవడానికి నా ఛాన్సెస్ నేను ట్రై చేస్తాను. అలా డిజిటల్లో కనిపిస్తున్నావు కాబట్టి ఎలా రాబోతుంది ఫిలిం? అందులో సెకండ్ మెయిన్ లీడ్గా చేస్తున్నాను. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. సో అంటే ఐ ఫీల్ సో లక్కీ టు బీ ఇన్ దట్ ప్రాజెక్ట్ బికాస్ డీజేటీలు ఇస్ మై మోస్ట్ ఫేవరెట్ మూవీ. సో నాకు కాల్ రాగానే అసలు స్టోరీ ఏం లే, టీలో వచ్చేస్తున్నాను సార్ నేను చేసేస్తానని చెప్పేస్తా. సో ఎలా ఉంది ఆ సినిమాలో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కానీ, అనుపమ గారితో కానీ సిద్ధుతో కానీ? సో అనుపమ గారితో సీన్స్ ఎక్కువ లేవు, నాకు సిద్ధుకి సీన్స్ ఉంటాయి మ్యాక్సిమం. సో అంటే సినిమాలు నేను చేసింది తక్కువ, లైక్ చేయలేదు నేను. సో సీరియల్స్ అండ్ సినిమాస్ మధ్యలో చాలా డిఫరెన్స్ ఉంటుంది. సీరియల్ ఏంటంటే పక్క నుంచి ప్రాంప్టింగ్ ఇస్తారు, అంతా చేస్తారు. బట్ సినిమాలో స్క్రిప్ట్ మనంతకు మనమే, లైక్ యూ హ్యావ్ టు యాక్ట్ ఇన్ ఇట్. అది కొంచెం ఇబ్బంది అయింది స్టార్టింగ్లో. బట్ తర్వాత యాక్చువల్లీ ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు వర్క్ విత్ సిద్ధు గారు బికాజ్ ఆయన ఆన్ స్పాట్ ఇంప్రూవైజేషన్ చేసేస్తారు. నాకు స్క్రిప్ట్ ఒకటి ఇస్తారు, బట్ అక్కడ ఆయన డైలాగ్ తర్వాత నా డైలాగ్ వస్తుంది. ఆ డైలాగ్ ఆయన వేరే డైలాగ్ చెప్తారు, నాకు అర్థమయ్యేది కాదు. సో ఫస్ట్ డే మాత్రం చాలా హెక్టిక్ ఉండే నాకు. అంటే అరే నేను చేస్తానా చేయలేనా అని ఒకటి ఉండేది. బట్ తర్వాత అలవాటు అయిపోయింది. అండ్ మెయిన్ క్వశ్చన్, మమ్మీకి ఎలా ఉంది? మమ్మీకా ట్రీట్మెంట్ అవుతుంది, షీస్ ఫైన్, షీస్ గెటింగ్ బెటర్. బట్ ఇంకా ఓకే అవ్వలేదు, బట్ ఇదివరకు కన్నా ఒక 5% బెటర్. అండ్ ఒకప్పుడు మొత్తం చేతినిండా సీరియల్స్ ఉండేవి, ప్రమోషన్స్ అవి డబ్బులు వచ్చేవి. ఇప్పుడు ప్రమోషన్స్ లేవు, సీరియల్స్ లేవు, ఓన్లీ ఒకే ఒక సినిమా డిజిటల్ ఉంది. ఫినాన్షియల్గా ఎలా ఉంది ఇంట్లో పరిస్థితి? కష్టంగానే ఉంది. బట్ ఇన్స్టాగ్రామ్లో ఐమ్ ఎర్నింగ్ కొంచెం. సో దట్ ఐమ్ యూజింగ్ ఫర్ మై పేరెంట్స్. మధ్యలో ఈవెంట్స్ ఒప్పుకోవడానికి కారణం కూడా దట్ ఇంట్లో ఖర్చులకి సరిపోతాయి కదా అని చెప్పి అంతే. లైక్ బిఫోర్ సీరియల్స్కి ద మెయిన్ ప్రాబ్లమ్ ఇస్ మరి తెలుగు అమ్మాయిలకో ఏంటో నాకు తెలియదు కానీ పేమెంట్ అయితే తక్కువే ఉండేది. ఐ యూస్ ఉంటుంది కదా. సో దిస్ నాట్ పే మీ మచ్. సీరియల్స్లో అందరికంటే తక్కువ పేమెంట్ ఎంత ఇచ్చినా, 10,000 ఇచ్చినా, 7,000 ఇచ్చినా, రోజుకి 5,000 ఇచ్చినా కూడా చేయడానికి సత్య రెడీగా ఉంటుంది. ఎస్, నేను అదే చేశాను. ఎందుకంటే నాకు అమ్మకి అట్లా అయిన దగ్గర నుంచి డాడీ మమ్మీనే చూసుకుంటున్నారు. సో నేను ఏం చేసినా కనీసం తినడానికనే తిండి ఉండాలి కదా. సో 5,000 వచ్చినా కూడా 5,000 వచ్చినాయి బికాస్ ఐ యూస్ టు వర్క్ ఫర్ 30 days in a month. సో 30 into 5,000 వేసుకున్నా వస్తాయి కదా, దాంట్లోనే ఖర్చు పెట్టుకునేదాన్ని. సో అప్పుడు చాలా ఇబ్బంది అయ్యేది. అంటే అటు కానీ ఇటు కానీ లైక్ హాస్పిటల్కి తీసుకెళ్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసు. సో ఇప్పుడు కొంచెం బెటర్. యాక్చువల్లీ బిగ్ బాస్లో నేను ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తున్నా, ఐఎమ్ హియర్ ఫర్ మనీ అండ్ ఫేమ్ అని. బేసిక్లీ జనాలు అందరూ అనుకుంటారు డబ్బు మనిషి అని. డబ్బులు లేకపోతే ఇప్పుడు నేను ఇట్లా బాధల్లో ఉన్నానండి అంటే ఎవరో హెల్ప్ చేయరు. సో ఆబ్వియస్లీ ఒక మనిషి తినడానికన్నా ఫ్రీగా ఎవడు ఫుడ్ ఇవ్వడు. సో డబ్బులు అందరికీ ఇంపార్టెంటే, మనం ఒప్పుకోరు అంతే. అట్లా చెప్పిన వాళ్ళు బ్యాడ్ అవుతారు అంతే.
ఎంత అవుతుంది మమ్మీ మెడిసిన్స్కి? అంటే మమ్మీ ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. సో మమ్మీకి హాస్పిటల్ ఎవ్రీ మంత్ 1 lakh, అది కాక మెడిసిన్స్. సో ఓన్లీ మమ్మీ వరకు ఎంత అవుతుంది. బిగ్ బాస్ నుంచి వచ్చిన బిగ్ బాస్కి వెళ్ళావు, అంతకుముందు సీరియల్స్ చేసుకున్నావు, సమ్ ఇన్స్టాగ్రామ్ నుంచి ఎర్నింగ్ మొత్తం అంతా కూడా ఇంత జరుగుతున్నా కూడా నీకంటూ ఒక సొంత కార్ కూడా కొనుక్కోవడం రీజన్ ఏంటి? డబ్బులు లేవు. కార్ కొనుక్కోలేదు అంటే ఇదివరకు నాకు ఒక కార్ ఉండేది. లైక్ వన్ ఐ వాజ్ ఇన్ 2019 అట్లా ఒక చిన్ని కార్ కొనుక్కున్నాను. బట్ అది పాడైపోవడం వల్ల దానికి 2 lakhs ఎక్కువ పెట్టాలండి. దానికన్నా కార్ అమ్మేయడం బెటర్ అనుకుని అమ్మేసా. బట్ ఐ డోంట్ హ్యావ్ అ కార్ నౌ. ఎందుకంటే వచ్చిన డబ్బులన్నీ ఇద్దరు మమ్మీకి వెళ్ళిపోతాయి, లేదా నా లైఫ్లో బేసిక్లీ ఇప్పటివరకు నేను అసలు ఏం ఎంజాయ్ చేయలే. నా ఫస్ట్ ఎవర్ ట్రిప్ విత్ మై గర్ల్స్ బ్యాంకాక్. సో నాకు కొంచెం ఎంజాయ్మెంట్స్ కావాలి. దీన్ని కూడా కొంతమంది జనాలు ఏమనుకుంటారు తెలుసా, అంటే ఓ ఎవడో తీసుకెళ్ళాడు, ఎవడు తీసుకెళ్తాడండి, మేము సంపాదించట్లేదా? సో ఉన్న కొన్ని డబ్బులు అటు పోయినా నా కోసం నేను, అంటే నా అవసరాలు కూడా ఉంటాయి కదా, దానికోసం వాడుకున్న డబ్బులు వీటికి సరిపోవడం వల్ల కార్ కొనుక్కోవడానికి డబ్బులు లేవు. సో అది ఈ ఇన్స్టాగ్రామ్లో వచ్చే నెగిటివిటీని ఎలా తీసుకుంటుంది సత్య? యూజువలీ బిగ్ బాస్కి వెళ్ళక ముందు వరకు ఐ యూస్ టు హ్యావ్ దిస్, నేను నెగిటివిటీ తీసుకోలేను అనుకునేదాన్ని. బట్ తర్వాత ఇట్ డజంట్ మేక్ సెన్స్. ఎందుకంటే చెప్పేవాళ్ళు ఏం కరెక్ట్ ఉండరు. పక్కన వాళ్ళని క్రిటిసైజ్ చేసి వాళ్ళకి హ్యాపీనెస్ వస్తుంది చూడండి, ఎన్ని రోజులు ఉండదు. అంటే వాళ్ళు సెల్ఫ్ క్వశ్చన్ చేసుకుంటే వాళ్ళకి అర్థమవుతారు, నాలో కూడా ఇన్ని ఫాల్ట్స్ ఉన్నాయి కదా, పక్కన వాళ్ళు ఎందుకు అంటున్నాను. కానీ వాళ్ళు సెల్ఫ్ క్వశ్చన్ చేసుకోరు కాబట్టి వాళ్ళకి తెలియట్లా, ఏదో ఒక రోజు వాళ్ళకి తెలిసి వస్తుంది. సో ఓకే, వాళ్ళ ఆనందం, ఎవరి ఆనందం వాళ్ళకి. అండ్ మేజర్గా ఇన్స్టాగ్రామ్లో వచ్చే మెయిన్ క్వశ్చన్స్ ఏంటంటే, అలా ట్రిప్కి వెళ్ళి పెట్టినా, లేదంటే ఎవరన్నా కొంచెం బోల్డ్గా ఫొటోస్ పెట్టినా, ఏం పెట్టినా కూడా ఎవడో మెయింటైన్ చేస్తున్నాడు, ఎవడో ఖర్చు పెడుతున్నాడు, ఎవరో ఉన్నారు, ఇవంతా కామన్గా వచ్చే comments. అయ్యో లైక్ మా ఐ వెంట్ అవుట్ ట్రిప్కి నా 3 other గర్ల్ ఫ్రెండ్స్తో వెళ్ళా. సో యా, గర్ల్ ఫ్రెండ్స్ డిఫరెంట్, నాట్ దాట్ గర్ల్ ఫ్రెండ్. సో గర్ల్ ఫ్రెండ్స్ నువ్వు రాంగ్గా పోర్ట్రేట్ చేయకు నాన్న. సో అన్నప్పుడు నాకు కింద కమెంట్స్ కొన్ని వచ్చినాయి, ఎవడో తీసుకుని వెళ్ళి ఉన్నాడు, ఎవడో. ఎందుకు మేము సంపాదించట్లేదా, మేము చేసుకోలేమా, ఎవడో ఒక మనిషి వచ్చి చేస్తాడు అనే ఒక పాయింట్లో ఉండిపోయారు చూడండి. అబ్బాయిలే అమ్మాయిని చూసుకుంటారని లేదు, మమ్మల్ని మేము చూసుకోగలం, మేము సంపాదించుకుంటాం, మేము దాచుకున్న డబ్బులతో మేము చేసుకుంటాం. అబ్బాయిలే తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఈవెన్ వీఆర్ వర్కింగ్ అండ్ వీఆర్ ఎర్నింగ్. సో అబ్బాయిలు తీసుకెళ్తారనే మైండ్ సెట్లో ఉన్న వాళ్ళని ఏం చేయలేం. వాళ్ళు అదే మైండ్, అంటే బేసిక్లీ వాళ్ళు అట్లా చేస్తారేమో. సో అందుకనే వాళ్ళు లోకమంతా అలానే ఉంది అని అనుకుంటారు. సో అలా లేదు బ్రో, అమ్మాయిలు కూడా ఆన్ చేస్తున్నారు, అమ్మాయిలు కూడా వాళ్ళ సరదాలు తీర్చుకోవడానికి దిల్ గో అవుట్. అబ్బాయిలే తీసుకెళ్ళాలి అని ఏం లేదు. సో సో ఇందాక తెలుగు అమ్మాయిలు అనే టాపిక్ ఎత్తుగా, తెలుగు అమ్మాయిలు నిజంగా ఆపర్చునిటీస్ రావట్లేదా? ఒక తెలుగు అమ్మాయిగా ఏదన్నా ఒక కాస్టింగ్ కౌచ్ లాంటిది ఏమన్నా ఫేస్ చేసావా? అలాంటి ఏమైనా జరిగినాయా? జరిగినాయి. సో తెలుగు అమ్మాయిలు అంటే ఫస్ట్ తెలుగు అమ్మాయిలు ఎప్పుడు ప్రయారిటీలో ఉండరు. నాకు జరిగింది సీరియల్స్లో చెప్తాను. సో నన్ను బేసిక్లీ చూస్తే తెలుగు అమ్మాయిని ఎవరు అనుకోరు. నాకు కొరియన్ అమ్మాయిలు అనుకుంటారు. అంత లేదులే. సో నాకు యాక్చువల్లీ ఒక మేనేజర్ ఫోన్ చేసి ఇట్లా ఉందండి అంటే నేను ఒప్పుకున్నా. బికాస్ ఐ యూస్ టు వర్క్ ఫర్ 3-4 సీరియల్స్ అట్ అ టైం. అప్పుడు లైన్గా మంత్ అంతా షూటింగ్స్, నిద్ర లేకుండా వర్క్ చేస్తుందాన్ని. నెక్స్ట్ డే ఉంది షూటింగ్ అండి, ఇట్ ఇస్ రీప్లేసింగ్ క్యారెక్టర్ అంటే సరే అని చెప్పి ఒప్పుకున్నాను. ఆయన ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను, నేను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా. మరి మీకు ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తామండి అన్నారు. లైక్ అవసరం లేదండి, నాకు కార్ ఉంది, నేను సెల్ఫ్ డ్రైవ్ వచ్చేస్తాను, మాది విజయవాడని. ఏంటి మీది బెంగళూరు కాదా అన్నారు. లైక్ లేదు నాది విజయవాడ. తెలుగమ్మాయా అన్నారు. అవునంటే మీరు అట్లా లేరు అన్నారు. ఓకే థ్యాంక్ యూ, కాంప్లిమెంట్గా తీసుకుంటున్నాను, బట్ నేను పక్కా తెలుగు అమ్మాయిని అన్న. కట్ చేస్తే నాకు వాళ్ళు ఇస్తారన్న ఫెసిలిటీస్ అన్నీ కట్ చేస్తారు. మరి ఎందుకు కట్ చేస్తారో నాకు ఇప్పటికీ తెలీదు. పేమెంట్ సగం కట్. యాక్చువల్లీ వాళ్ళు ఇల్లు ఇస్తాను, మరి వాళ్ళు ఎందుకు కట్ చేస్తారో నాకు తెలీదు. నేను అన్నాను నాది హైదరాబాద్ కాదు కదండి, సో నేను నాన్ లోకల్ కాబట్టి నాకు అక్కడ ఎవరు లేరు, ఇల్లు ఇవ్వాలి కదా, మీరు ప్రొవైడ్ చేయాలి కదా. అంటే లేదండి మీరు లోకల్ కిందకి వస్తారు, మేము ఇవ్వము అన్నారు, మొహం మీద అన్నారు. సో వాళ్ళు నేను తెలుగు అమ్మాయిని చెప్పిన తర్వాత అట్లా రియాక్ట్ అయ్యారా లేదా ఐ డోంట్ నో, వాళ్ళకే తెలియాలి. సో ఓకే. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి డిజిటల్ కాకుండా ఇంకేం చేస్తున్నావు? ఒక మూవీ ప్రాజెక్ట్ సైన్ చేస్తున్నా, ఫిబ్రవరి నుంచి షూట్ స్టార్ట్ అవుతుంది. సో ఇట్ ఈస్ అండ్ ఇంకా డీటెయిల్స్ రివీల్ చేయకూడదు, సో చేయలేను, బట్ ఇట్ ఈస్ అ హ్యూజ్ ప్రాజెక్ట్. అంటే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏదైనా కూడా ఈ 1 year లోపే అందరూ చేసుకోవాలి అంటారు కదా, 1 year టైం వేస్ట్ అయింది అనిపించలేదా? లేదు, నీలో మ్యాటర్ ఉంటే 1 year అంటే 10 years తర్వాత నీకు వచ్చింది అనేది నేను నమ్ముతా. అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ మ్యాటర్ లేదా?
అని అనలేదే. ఎవరు మ్యాటర్ వాళ్ళకు ఉండిద్ది, ఎట్లా యూస్ చేసుకున్నారనేది ఇంపార్టెంట్. పెద్ద కోడలు మంచిదంటే చిన్న కోడలు మంచిది కాదనే కదా. అని మీరు తీసుకుంటారు, అదే జనాలు అలా ఉన్నారు. పెద్ద కోడలు మంచిది అంటే చిన్న కోడలు మంచిది కాదని కాదు. పెద్ద కోడలు మంచిగా అనిపించింది నాకు, సో అది నేను ఎక్స్ప్రెస్ చేశా. చిన్న కోడలు మంచిది కాదు అని నేను ఎక్కడ చెప్పలే. ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్గా ఇప్పుడు సీజన్ 7 గురించి ఒపీనియన్ ఏంటి? నేను యాక్చువల్లీ మీ సీజన్ అందరూ మర్చిపోయారు, పట్టించుకోవట్లేదు, ఫ్లాప్ సీజన్ కాబట్టి. సీజన్ 7 హిట్ అయింది కాబట్టి. మరి ఎందుకు పిలిచావు ఇంటర్వ్యూకి? నువ్వు హిట్, సీజన్ ఫ్లాప్. సీజన్ ఫ్లాప్, నువ్వు హిట్, అందుకే పిలిచా. అమ్మాయిలందరితో సేమ్ పులియారు కలుపుతావు కదా. ఐ నో అబౌట్ యూ. మీకు అమ్మాయిలతోనే మాట్లాడు. సీజన్ ఫ్లాప్ అయింది అంటే బేసిక్లీ మేము కొట్టుకోలేదు అంతే, అంటే అంత ఫైట్స్ లేవు. అంటే మీకు ఫ్రెండ్స్ ఉన్నారు హౌస్లో, శ్రీహాన్, రేవంత్. హౌస్లో వరకే ఫ్రెండ్స్గా మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏంటి అసలు మీ ఇద్దరికి ఇష్యూ? బయటకు వచ్చేప్పుడు ఎక్కడ పెద్ద కనిపించలేదు శ్రీహాన్, నువ్వు మాట్లాడుకోవట్లేదు. తను మాట్లాడట్లా, సో ఎందుకు? ఐ డోంట్ నో. ఆయన ఇంటర్వ్యూ పెట్టుకొని అడగండి, నాకేం తెలుసు. నువ్వు కూడా మాట్లాడట్లేదు కదా. ఎవరు చెప్పాడు? నేను ట్రై చేస్తాను మాట్లాడడానికి. బర్త్డేకి పిలిచా, రాలేదు. ఆయన బర్త్డే నువ్వు వెళ్ళావా? ఆయన నన్ను పిలవడు కదా. ఓ సరే, ఇప్పుడు ఏం జరుగుతుంది చెప్పు, మీ ఇద్దరికి మధ్య ఏంటి ఇష్యూ? అసలు మాట్లాడితేనే కదా తెలిసేది ఏంటి ఇష్యూ అని. సో ఐ డోంట్ నో. బయటకు వచ్చి అసలు కలవలేదు. రేవంత్ బర్త్డే పార్టీలో ఒకసారి కలిసి ఉన్నా, తర్వాత నో. ఓకే, ఎక్కువ డీప్గా వెళ్ళదలుచుకోలేదు నేను. వెళ్ళినా కూడా ఏముండదు. సో బేసిక్లీ కాల్ చేసినా కూడా రెస్పాండ్ అవ్వడు. ఒకవేళ చేసినా అప్పుడప్పుడు సిరి ఎత్తుతుంది. సో ఐ డోంట్ నో. సిరి ఏమైనా ఆపుతుందని నీ ఒపీనియన్? సిరి ఏమో వాళ్ళని అడగండి సార్, మమ్మల్ని అడిగితే మాకేం తెలుస్తుంది. మేము బేసిక్లీ అంటే తెలియకుండా ఏమీ నోరు జారకూడదు అని అనుకుంటున్నా. బట్ శ్రీహాన్ అయితే కాంటాక్ట్లో వెళ్ళాడు. అదే ఈ సీజన్ గురించి నీ ఒపీనియన్ ఏంటి? సో యాక్చువల్లీ ఫస్ట్ 2 వీక్స్ చూస్తున్నా, తర్వాత ఆస్ట్రేలియా వెళ్ళడం వల్ల అక్కడ నాకు బిగ్ బాస్ చూడడం అవ్వలేదు. బట్ మళ్ళీ వచ్చిన తర్వాత సగం సగం అర్థమైంది, సగం సగం అర్థం కాలే బేసిక్లీ ఏం జరుగుతుందా అని. బట్ కొన్ని అన్ఫేర్ ఎలిమినేషన్స్ అయితే జరిగినాయి. ఎవరివి? నైని పవని, పూజ. సో అంటే నైని పవన్ వెళ్ళిన వీకే తను చాలా బాగా ఆడింది. ఈ 7th సీజన్లో పూజకి మాత్రమే సత్య సపోర్ట్ చేయడం లేదండి. బికాస్ షీ వాస్ మై ఫ్రెండ్. ఓకే. సో అంటే తను హౌస్లో ఫ్రెండ్ని పక్కన పెట్టేస్తే హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఏమైనా జరిగినా కూడా షీ టుక్ స్టాండ్ అండ్ షీ వాజ్ దేర్. తను మాట్లాడింది. ఇప్పుడు తను గేమ్స్ ఆడడంలో కానీ షీ మైట్ నాట్ విన్, బట్ తన ఎఫర్ట్స్ అయితే చాలా బాగా పెట్టింది. అండ్ సత్యకి హౌస్లో ఎవరో క్రష్ ఉన్నారని కూడా విన్నా. ఎవరా క్రష్? నేనే. అలాగే క్రష్ అంతా శివాజీ గారా, ఎవరా, అమరా, గౌతమ్ 2.0నా? అవసరమా? అంటే సత్య చాలా మంది క్రష్ కాబట్టి సత్య క్రష్ అంటే ఎవరా అని ఆడియన్స్ కూడా క్యూరియాసిటీ. రామ్ పోతినేని. సినిమా గురించి చెప్పంటే సీజన్ 7 గురించి అడుగుతున్నాను. అది పెద్ద స్క్రీన్ మీద కనిపిస్తుంది, చిన్న స్క్రీన్ మీద కనిపిస్తుంది. చిన్న స్క్రీన్ మీద ఎవరు కనిపించారు క్రష్? అమ్మా ప్లీజ్ ఇలాంటి క్వశ్చన్లు అడగొద్దు ప్లీజ్. ఓకే, ఇది ఆడియన్స్కి సస్పెన్స్ ఉంది వదిలేస్తున్నా. సత్యకి సీజన్ 7లో క్రష్ ఉన్నారు ఎవరు అనేది కింద కమెంట్లో పెట్టండి. అవసరమా ఇప్పుడు అన్నెసరిగా? అవసరమే ఇది. సో ఈ సీజన్లో ఎవరికి ఎక్కువ విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావు? సో నాకు తెలిసినంత వరకు శివాజీ గారు, బట్ అమర్కి కూడా ఉన్నాయి అని అనిపిస్తుంది. సో ఇద్దర్ బిట్వీన్ శివాజీ ఆర్ అమర్. ఈ సీజన్ హిట్ అవ్వడానికి రీజన్ ఏంటి? మీ సీజన్ ఫ్లాప్ అవ్వడానికి రీజన్ ఏంటి? బేసిక్లీ సీజన్లో మా సీజన్ ఫ్లాప్ అవ్వడానికి కారణం బేసిక్లీ గొడవ పడే లోపల ఎవరైనా వచ్చి ఇంటర్ఫియర్ చేసి గొడవను ఆపేసేవాళ్ళు. సో ఆ రీజన్ నేను అనుకుంటున్నా. అండ్ గొడవ పడినప్పుడల్లా రైవలరీ మేము క్యారీ ఫార్వర్డ్ చేయాల. నామినేషన్ అయిపోగానే వెళ్ళి మాట్లాడడం కానీ ఏదైనా చేయడం కానీ జరిగింది. సో రైవలరీ లేదు. బట్ ఈ సీజన్లో గట్టిగానే సీజన్ 7లో నేను ఏదన్నా ఎంజాయ్ చేస్తున్నానంటే నామినేషన్స్ మాత్రమే. అసలు ఏమన్నా చేసుకుంటున్నారు నామినేషన్స్. గొడవ పడట్లే జనాలు, యూనో పీపుల్ వాంట్ దాట్. సో నేను మండేస్ ఎంజాయ్ చేస్తున్నా. జనాలు కూడా నేను చాలా మీమ్స్ చూస్తున్నా, బిగ్ బాస్ చూసేది ఓన్లీ మండే కోసమే బికాస్ నామినేషన్స్ అది ఇది అని. సో మా సీజన్లో గొడవలు లేవు. మీ సీజన్లో కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. సత్య, రేవంత్, శ్రీహాన్ గ్రూప్, ఆదిరెడ్డి, గీతు గ్రూప్, మిగతా వాళ్ళందరూ గ్రూప్ గేమ్స్ అని అనుకుంటున్నారు. కానీ నిజంగా చెప్పనా, నేను శ్రీహాన్ రేవంత్ కలిసి ఆడామనుకుంటున్నారు. కానీ మీకు ఒక భయంకరమైన న్యూస్ చెప్పనా, అసలు ఆడింది నేను ఫైమా.
మేము ప్రతి గేమ్ తర్వాత బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి మేము డిస్కస్ చేసుకున్నాం. తొక్కుడు బిళ్ళ అంత్యాక్షరి అయి కాదు అయి టాస్క్లు. టాస్క్ల గురించే నేను ఫేమ కలిసి ఆడాము. శ్రీహాన్ రేవంత్ ఎప్పుడు అంటే వాళ్ళిద్దరు కలిసి ఆడారో లేదో నాకు తెలీదు. రేవంత్ ఇస్ లైక్ తనే విన్ అవ్వాలి అనుకునే మెంటాలిటీ తనకి. సో తన గేమ్స్ కలిసి ఆడడం ఇద్దరికి నచ్చేది కాదు. ఎవరు మీకు అట్లా పోర్ట్రేట్ చూడు, బిగ్ బాస్ ఇస్ ఆల్ అబౌట్ అన్ ఎడిటర్స్ గేమ్ అని నేను అనుకుంటా. ఎందుకంటే 24 అవర్స్లో మీకు ఏం పోర్ట్రేట్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు గొడవ స్టార్ట్ చేసావు, నేను కంటిన్యూ చేస్తున్నా, బట్ నాది ఫస్ట్ కంటిన్యూ చేసి నీకు చూపిస్తే నేను నెగిటివ్ అవుతా. సో ఇట్ ఇస్ ఆల్ అబౌట్ దాట్. సో 24 అవర్స్లో ఏం జరుగుతుంది అనేది హౌస్లో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సో మీ సీజన్ ఫ్లాప్ అవడానికి రీజన్ ఎడిటర్ అంటావు? కాదు, మేము గొడవలు పడలేదు అని చెప్తున్నా. సో అంటే మేము గొడవలు పడలేదు, అంత ఇంట్రెస్టింగ్గా ఏం చేయలేదు కాబట్టి మా సీజన్ ఫ్లాప్ అయింది అని అనుకుంటున్నాను. అంటే మీ సీజన్ లో ట్రాక్లు కూడా అర్థం కాకుండా ఉన్నాయి. ఎవరికి ఎవరిలో నాకు సంబంధం లేదు సార్, ఎటు వెళ్తుందో అర్థం కాకుండా ఉన్నాయి. హౌస్లో ఉన్న మాకే అర్థం కాల. సో మీ సీజన్లో గ్రూప్స్ ఉన్నట్టు ఈ సీజన్లో కూడా 2 గ్రూప్స్ ఉన్నాయి. తెలుసు, స్పా బ్యాచ్, స్పై బ్యాచ్. బ్యాచ్. సత్య సపోర్ట్ ఎవరికి? సత్యకి ఏ గ్రూప్ నచ్చింది? ఏ గ్రూప్ గేమ్? సో యూజువలీ సీజన్ 7లో నాకు నచ్చిన కొంతమంది పేర్లు చెప్తా. శివాజీ గారు, ప్రశాంత్, యావర్, గౌతమ్, నచ్చింది అయితే గౌతమ్, అర్జున్. ఓకే, అంటే సత్యకి స్పై బ్యాచ్ నచ్చింది అనమాట. Yeah. దేనికి స్పై బ్యాచ్? ఏమో లైక్ ద వే దే ప్లే అంతా నచ్చింది. అంటే ద వే దే టాక్, అంటే బిగ్ బాస్ ఇస్ ఆల్ అబౌట్ మైండ్ గేమ్ కూడా. సో మైండ్ గేమ్ కూడా భయంకరంగా ఆడుతున్నారు. మిగిలిన బ్యాచ్ ఎందుకు నచ్చలేదంటే ఏమో అంత కనెక్ట్ అవ్వలేదు నాకు. అంటే ఈ సీజన్లో పర్టికులర్గా సెకండ్ వీక్ నుంచి స్టార్మా బ్యాచ్ అని స్టార్ట్ అయ్యి ఆ ఛానల్లో చేశారు కాబట్టి వాళ్ళు కాపాడుకుంటూ వస్తున్నారు అన్న ఒక రూమర్ అయితే వినిపిస్తుంది. సేమ్ నువ్వు కూడా టెలివిజన్ ఇండస్ట్రీలో చేసావు కాబట్టి, ఒక ఛానల్తో మీరు టైఅప్ అయి స్టార్టింగ్లో ఉన్నావు కాబట్టి, నిజంగానే ఒక ఛానల్ వాళ్ళు నువ్వు కావాల్సి అడుగుతున్నావు కదా ఈ క్వశ్చన్లు, నన్ను ఎందుకు అడుగుతున్నావు? చెప్తే ఒక బాధ, చెప్పకపోతే ఒక బాధ. పని చేసినాం, మనం నిజంగా అలా ప్రొటెక్ట్ చేస్తారా? ఛానల్లో పని చేసినంత మాత్రం ప్రొటెక్ట్ చేయాలని ఏం లేదు. మరి ఎందుకు చెప్తే ఒక బాధ, చెప్పకపోతే ఒక బాధ? దానికి మించి నేను ఏం చెప్పలేను. అంటే ప్రొటెక్ట్ చేస్తారు, తెలీదు నాకు. నో కమెంట్స్ అంటే చాలా పెద్ద ఆన్సర్ ఇది, కింద రాసేస్తుంది. అసలు నాకు తెలీదు, బికాస్ ఐమ్ నాట్ ఫ్రమ్ మా టీవీ, సో ఐ డోంట్ నో. నువ్వు బేసిక్లీ అంటే స్టార్ మా బ్యాచ్ అంటున్నావు కదా, సో నేను ఐ హావ్ బీన్ ఇన్ టు జీ తెలుగు, సో ఐ డోంట్ నో మచ్ అబౌట్ మా టీవీ. టెలివిజన్లో నిజంగా చెప్తున్నా నేను, బేసిక్లీ నీకు నేను తెలుసు ఎవరితో మాట్లాడినాను. మాట్లాడినప్పుడు నాకు ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి? అట్లీస్ట్ నిన్ను ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చారా? అవును, చాలా ప్రొటెక్ట్ చేశారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ స్టార్మా గురించి చెప్పట్లేదు, నువ్వు పనిచేసిన ఛానల్ ప్రొటెక్ట్ చేస్తారా అట్లా? తెలీదు. డిపెండ్స్ ఆన్ దేర్ మైండ్ సెట్. వాళ్ళు ఏ మైండ్ సెట్లో ఉన్నారో మనకేం తెలుస్తుంది. సో ప్రొటెక్ట్ చేస్తున్నారా చేయలేదు అనేది వాళ్ళకి తెలుస్తుంది, ప్రొటెక్ట్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. నన్ను ఎవడైతే ప్రొటెక్ట్ చేయలేదు, చేస్తుంటే బాగుండేది. ఫస్ట్ ఈ వంట స్టార్ట్ చేయవు ఎందుకు? అది నేను చుడుకుతానే ఉంది. నేను ఆపేసా యాక్చువల్లీ. దీన్ని డ్రైన్ అవుట్ చేయాలి. డ్రైన్ అవుట్ ఏం చేస్తున్నావు? గిన్నె నుంచి మళ్ళీ ఎడబెట్టు. సో యాక్చువల్లీ అందరికీ అన్ని వస్తువులు ఉండవు కదా. సో ఒక సింపుల్ చిన్న ఉప్పు, కారం, చికెన్ మసాలా, చాట్ మసాలా, చికెన్ ఉంటే చాలు, ఒక రెసిపీ అయిపోద్ది. సో అదే చెప్తున్నా. నాకు చికెన్లో కొంచెం ఉప్పు అండ్ పసుపు వేసి బాయిల్ చేసి బయట పెట్టి అది కొంచెం కూల్ అయిన తర్వాత యూ డీప్ ఫ్రై ఇట్ అండ్ యాడ్ పౌడర్స్ అండ్ మిక్స్ ఇట్, క్రేజీ టేస్ట్ వస్తుంది. ఓకే, టేస్ట్ చేద్దాం. ఇది స్టార్ట్ చేసే కంటే ముందు మీ సీజన్లో కీర్తి బయటకు వచ్చాక ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పెట్టింది మీ ఫాదర్ గురించి, ఒక పెద్ద టెక్స్ట్ రాసి ఒక వీడియో అప్లోడ్ చేసింది. దాని మీద సత్య ఏం రియాక్ట్ అయింది? సత్య ఏమీ రియాక్ట్ అవ్వలేదు. అసలు ఏం జరిగింది ఏంటి? రియాక్ట్ అవ్వాల్సింది ఏముంది? మా డాడీ ఒక్కలే కాదు చెప్పింది. ఇన్ఫ్యాక్ట్ హౌస్లో అందరికన్నా ఫస్ట్ రియాక్ట్ అయింది నేనే. అమ్మాయికి అది టెలికాస్ట్ అయిందో లేదో తెలియదు, ఎందుకంటే ఆ సీజన్ నేను చూడలేదు. ఒక ఆడపిల్ల ఒక్కతే బయట ఉంటే బయట సరిగా ఉండరేమో, మిస్బిహేవ్ చేస్తారేమో, కీర్తి మా ఇంటికి వచ్చి ఉండు అన్న ఫస్ట్ పర్సన్ నేను హౌస్లో. అండ్ మా డాడీ వచ్చి నా కూతురు లాంటిది అని అన్నారు. మా డాడీ ఇప్పటికీ అట్లా అనుకుంటారు. మా డాడీకి ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం, బట్ మా డాడీ ఏంటంటే ఆడపిల్ల షుడ్ బి స్ట్రాంగ్. నువ్వు ఎమోషనల్గా వీక్ అయిపోయి జరిగిన దాన్ని తలుచుకొని నువ్వు యుల్ నాట్ గెట్ అవుట్ ఆఫ్ ఎనీథింగ్. లైక్ నీకు దాని నుంచి ఏం రాదు, నువ్వు ఫీల్ అవ్వడము, ఫ్యూచర్ని పాడు చేసుకోవడం తప్ప ఏం రాదు అని ఒక థాట్లో ఉంటారు. షీ హ్యాడ్ ఫేస్ సో మచ్.
లూజింగ్ అ ఫ్యామిలీ ఈజ్ సంథింగ్ ఎల్స్. బట్ కానీ మీ డాడీ కూడా లోపల అట్లా చెప్పి మాతో ఉండు, నాకు కూడా ఇంకో కూతురులాగా మా ఇంట్లో ఉండని చెప్పి బయటకు ఆఫ్ కోర్స్ ఎస్, బయటకు వచ్చి గెయిన్ చేస్తుంది అని చెప్పి అంటే నాట్ ఓన్లీ మై డాడ్, అంటే బేసిక్లీ మా డాడీనే ఎందుకు ప్రెషర్ చేశారో నాకు తెలియదు. పిఆర్స్ గట్టిగా వర్క్ చేశారు, గట్టి పిఆర్ టీం ఉంది. ఎందుకంటే ఐ నో రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ చాలా, అంటే కీర్తి పిఆర్ ఒకలే కాదు, బట్ అదర్ పిఆర్స్ ఆల్సో దే హ్యావ్ వాట్ యూ సే గట్టిగా టార్గెట్ చేస్తున్నారు నన్ను. బట్ ఇట్స్ ఓకే, నన్ను ఎన్ని వీక్స్ ఉంటారో ఉంచుతారో అది వాళ్ళ ఇష్టం జనాలు. నేను వెళ్ళిన మోటో ఒకటి నాది ఫుల్ఫిల్ అయింది, అది ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. బట్ మధ్యలో వచ్చేసినా కూడా నేనేం ఫీల్ అయ్యేదాన్ని కాదు. బేసిక్లీ ఐ డోంట్ టేక్ థింగ్స్ మచ్, అన్నీ చూస్తా లైఫ్లో. సో పెద్దగా ఫీల్ అంటే ఇప్పుడు ఫీల్ అయ్యి ఫ్యూచర్ని పాడు చేసుకోవడం దేనికి అనేది నా మెంటాలిటీ. అందరూ అట్లా ఉండాలి అని ఏం లేదు. బట్ మా డాడీ అన్నది కూడా ఏంటి అంటే, ఎందుకు జరిగిందాన్ని తలుచుకొని జనాలకి చెప్పి వై డూ యూ వాంట్ టు పోర్ట్రేట్, యూ బీ స్ట్రాంగ్, జనాలకి ఇంకా నచ్చుతుంది ఇఫ్ యూ స్ట్రాంగ్. సో మా డాడీ ఒక్కలే చెప్పలా, వేరే కంటెస్టెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కానీ చాలా మంది చెప్పారు. సత్య మాత్రం హైలైట్ అయింది. నేను ప్రతి దాంట్లో హైలైట్ అవుతాయి ఏంటో. కానీ ఎందుకు రియాక్ట్ అవ్వలేదు ఆ టైంలో? ఇప్పుడు కీర్తితో టచ్లో ఉన్నావు? నో, అంటే తను మాట్లాడడానికి కూడా షీఈ్ నాట్ రెడీ ఫర్ ఇట్. ఒకటి చెప్పాలనుకుంటున్నా, కెమెరాలో చెప్పింది జరిగేది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో జనాలకి తెలియదు. చెప్పిందే నిజం అనుకుంటారు. సో కెమెరా బ్యాక్ సైడ్ నిజాలు తెలిసినప్పుడు నేను చాలా హర్ట్ అయ్యా. అరే ఇది జరిగినప్పుడు ఎందుకు ఇంత చేయడం, ఎందుకు ఇంత ఎగ్జాజరేట్ చేయడము అని అనుకున్నా. బట్ దట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్, అది నాకు అనవసరం బేసిక్లీ. సో రియాక్ట్ అయ్యి దానికి మెస్ చేసి ఐఎమ్ నాట్ అ కిడో ఎట్ ఆల్. సోషల్ మీడియాలో ఏదో పెట్టిందని చెప్పి నేను యాక్చువల్లీ ఐ స్పోక్ టు హర్. ఉంచాలనుకుంటే ఉంచు, నాకేం ప్రాబ్లం లేదు. బికాస్ ఐ హ్యావ్ అ రీజన్, ఐ నాట్ గివ్ అ డామ్ టు ఎనీబడి. ఎందుకంటే మా డాడీ స్టిల్ ఇప్పటికి కూడా అమ్మాయికి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఏమైనా బాగానే ఉందా, ఏమైనా ప్రాబ్లం ఉంటే వచ్చి ఇంట్లో ఉండమని చెప్పు అంటారు. ఎందుకంటే ఒక ఆడపిల్ల ఒక్కతే బయట ఉంది అని అనుకుంటే ఆబ్వియస్లీ అంటే ఎట్లా ఉన్నారో ఏంటి తెలియదు కదా. మా డాడీ అన్న వర్డ్ని అంత రాంగ్ ఎందుకు తీసుకున్నారో తెలీదు. ఎందుకు జరిగిందాన్ని చెప్పి నా లైఫ్లో ఇలా జరిగింది అని క్యారీ ఫార్వర్డ్ చేయడం దేనికి? యు బీ స్ట్రాంగ్, యు ప్లే యువర్ గేమ్, ఫిజికల్గా ఆడు, మెంటల్గా ఆడు. నాకు ఇలా జరిగింది అని చెప్పి ఒక మూలను కూర్చుని పోతే ఆ 1 or 2 hours నీకు వేస్ట్ అవుతుంది కదా. దట్ ఈస్ వాట్ మై డాడ్ మెంట్. బట్ మరి తన స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉందో నాకు తెలియదు. సో షీ టుక్ ఇట్ ఇన్ రాంగ్ వే. ఇట్ ఈస్ హర్ క్వశ్చన్ అండ్ ఐ డోంట్ కేర్ ఇట్. ఇప్పుడు పెనం పెట్టుకోవాలన్నమాట. పెనం కాదు అది, బౌల్. ఓ సారీ, పెనం కాదు, సారీ, మూకుడు పెట్టుకోవాలన్నమాట. మూకుడు పెట్టుకోవాలి. ఆయిల్ పోసి, ఆయిల్ దానికంటే ముందు పై తీయాలన్నమాట. వస్తాను మొత్తం కొత్తది తెప్పించి, మొత్తం సెటప్ అంతా కొత్తది. మా ఇంట్లో బేసిక్లీ యూజ్డ్ ఆయిల్ ఉంటుంది కాబట్టి తెలియదు నాకు. సో ఇలా ఆయిల్ పోసుకోవాలన్నమాట ఫుల్గా. ముందే చెప్తున్నాను, ఇది చాలా ఆయిలీ ఫుడ్. ఆయిల్ ఇష్టం లేని వాళ్ళకి రెసిపీ ఆపేయచ్చు. బట్ ఫుల్ డీప్ ఫ్రైడ్ ఫుడ్ అనమాట. ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చూస్తావా ఫుల్గా డీప్ ఫ్రై చేసింది? ఐ లవ్ సచ్ ఫుడ్. ఆయిల్ ఫుడ్ ఎక్కువ తింటాను నేను. సో అదృష్టం, దేవుడు ఇచ్చిన అదృష్టం. సో ఈ ఆయిల్ని వేడి చేయాలి. ఇప్పుడు బేసిక్లీ అందరూ కార్న్ఫ్లోర్ ఇవన్నీ వేస్తారు కదా క్రిస్పీనెస్ కోసం. కార్న్ఫ్లోర్ ఏం లేకుండా క్రిస్పీగా వస్తాయి చూడు. ఇప్పుడు నేను యాక్చువల్లీ నీకోసం ఒక 3 segments నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ సరిపోలేదా? ఇదంతా జనరల్గా. ఇప్పుడు నువ్వు వంట స్టార్ట్ చేసావు కాబట్టి ఇప్పుడు నేను క్వశ్చన్ స్టార్ట్ చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి ఆ బొక్కలు గరెడ్ తీసుకున్నా. నువ్వేం చెప్తావు? 3 segments ప్లాన్ చేసుకున్నా. 3 segments క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. టకా అడుగుతా, ఫటాఫటా చెప్పే ఆన్సర్స్. ఓకేనా? ఓకే. స్కిప్ చేయకూడదు. ఇది ఫస్ట్ సెగ్మెంట్ వచ్చి ర్యాపిడ్ ఫైర్ రౌండ్. ఓకే. దీనికోసం స్పెషల్గా కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకున్నాం. సరే, ఫస్ట్ ఒక దానికి నిమిషం పర్ఫెక్ట్గా ఆన్సర్ చెప్పాలి. ఆయిల్ హీట్ పట్టావా? సింగిల్గా ఉన్నప్పుడు ఎవరిని లవ్ చేయట్లా, ఎక్స్ పార్ట్నర్తో ఎందుకు పడతా? సమ్మడి ఎల్సెస్ పార్ట్నర్. వాడు ఆల్రెడీ కమిటెడ్ ఉన్నప్పుడు నేను ఎట్లా పడతాను? ఎవరి మీద క్రష్ కానీ లవ్ కానీ ఏమి క్రష్లు ఉంటాయి అబ్బా. చెప్పండి. నేను గీతో హస్బెండ్
అన్న ఓకే, ఇంత చెత్త క్వశ్చన్స్ అడుగుతున్నాడంటే అడిగింది ఒక్క క్వశ్చన్ ఇంకా. అది కూడా చెత్త క్వశ్చనే. చెత్త క్వశ్చన్ కాదు, కరెక్ట్ క్వశ్చన్. ఇక్కడ సింగిల్ బతుకే బేసిక్లీ దిక్కులేదంటే బేసిక్లీ ఇంకొక దాన్ని బాయ్ ఫ్రెండ్ని ఏం చేసుకుంటా, ఆయన వామ్తో ఉంటే నేను చూసుకుని ఆనందించాలా. వాట్ వాజ్ యువర్ మోస్ట్ ఎంబారసింగ్ ఎక్స్పీరియన్స్? ఒకసారి బేసిక్లీ అవుట్ ఆఫ్ మైండ్లో ఉండే లేడీస్ వాష్రూమ్ అనుకుని జెంట్స్ వాష్రూమ్లోకి వెళ్ళా. ఏమైనా అయిందా అక్కడ? ఏం అవలా. అయ్యిందంటే అది కాదు. కాదు. లేదు, ఎవరైనా ఉన్నారా? నేను అరిచేటప్పటికి బేసిక్లీ ఆయన కంగారు పడ్డాడు. సో పర్సనల్ అక్కడ. యా, హీస్ బిజీ విత్ సంథింగ్ ఎల్స్. సో ఓకే, లవ్ కోసం చేసిన ఒక వర్స్ట్ థింగ్ ఏంటి? అన్ని వర్స్ట్ థింగ్లే చేసా లవ్ కోసం. సెల్ఫ్ రెస్పెక్ట్ని పక్కన పెట్టడం ఇస్ ద వర్స్ట్ థింగ్ ఐవ్ డన్ లవ్ కోసం. వాళ్ళు ఎంత రిగ్రెటా, వాళ్ళు ఎంత ఫిజికల్గా అబ్యూస్ చేసినా ఏం చేసినా, నేనెంత ఫిజికలీ పెయిన్ తీసుకున్నా, సో ఏం చేసినా కూడా ఐ స్టిల్ లవ్ ద పర్సన్. నా ప్రాబ్లం ఏం చెప్పినా, నాకు ఎవరైనా నచ్చితే వాళ్ళు మొహం మీద ఉమ్మేసినా కూడా తుడుచుకొని ఐ లవ్ యూ సో మచ్ అనే టైప్ నేను. సో ఐ రిగ్రెట్ దట్. ఓకే, వాట్ డిడ్ యూ లాస్ట్ సర్చ్ ఆన్ గూగుల్? అబౌట్ మొరింగా పౌడర్. ఏం పౌడర్ మొరింగా అంటే? ఇట్ ఇస్ అన్ ఆయుర్వేదిక్ పౌడర్, వెయిట్ లాస్ కోసం అన్నారని. బుగ్గలు వస్తున్నాయి, లాస్ట్ బుగ్గలు బుగ్గలు. బుగ్గలు బాగుంటాయి. ద బెస్ట్ పికప్ లైన్ యూజ్డ్ ఆన్ యూ? అందరికీ యూజ్ చేసే పికప్ లైన్ ఇది. బెండకాయ దొండకాయ, శ్రీ సత్య దొండకాయ. వన్ థింగ్ దట్ మేక్స్ యూ ఫీల్ సెక్సీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ సెక్సీ? ఎస్, యు ఆర్. ఐ డోంట్ థింక్ సో. సో ఐ డోంట్ ఫీల్. ఓ చూడు, ఇది కూడా తుప్పంది సత్యం. ఓకే, I think I'm cute. So not sexy. Cute and sexy. No. Your message to all the men who don't find you sexy? It's their opinion, bro. It's okay. It's your opinion, it's my opinion. Okay, if you were stuck in elevator with Ram, what would you do? తెలీదు. తెలియదేంటో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన నాతో ఒకే ఎలివేటర్లో ఉండాలి కదా. ఒకవేళ ఉంటే తదాస్తు బేసిక్లీ. బా, ఏదైనా ఈవెంట్కి వచ్చినప్పుడు 5th ఫ్లోర్కి వెళ్ళాలన్నప్పుడు 3rd ఫ్లోర్ ఆయనతో పాటు బేసిక్లీ ఆయన పక్కన స్టాఫ్ కూడా ఉంటారు కదా. ఎవరు లేరు. ఆయన ఒక్కడే ఎందుకు వస్తారు? ఎవరు లేరు. ఇమాజినేషన్లో కూడా నీకు అన్ని క్లారిటీగా ఉండాలంటే ఎలా జరిగింది చెప్పు? నేను బేసిక్లీ క్లారిటీ కావాలి, ఇమాజినేషన్లో కూడా క్లారిటీ కావాలి. మీ ఇద్దరే ఉన్నారు, మీ ఇద్దరే. ప్రపంచం అంతా అంతమైపోయింది, దిక్కులు ఎక్కుపోయారు. నేను ఆయనకి ఏం చెప్పాలనుకున్నానో చెప్తా. ఏం చెప్దాం? ఆయనకి చెప్తా. ఓకే ఓకే, ఏదైనా మిస్టేక్ పాస్ట్లో చేంజ్ చేసుకోవాలి అనిపించిందా? చేంజ్ చేసుకోండి, ఏంటో మిస్టేక్? లవ్. ఆ పర్సన్ లవ్ చేయకూడదు, లవ్ చేయకూడదు, అసలు లవ్ చేయొద్దు. అంటే నమ్మొద్దు, అంత ఈజీగా ఎవరైనా నమ్మొద్దు అని. అండ్ ఆ పర్సన్ని కూడా. ఆ పర్సన్ నా వైపు చూపిస్తుంది అంటే ఆ పర్సన్ పాపం పెళ్ళి అయిపోయింది, ఎందుకులే పెళ్ళి చేసుకున్నాడు. అయ్యో. 3 థింగ్స్ దట్ నో వన్ నోస్ అబౌట్ యూ. చాలా కోపం వస్తుంది. అందరికీ తెలుసు, చాలా యాటిట్యూడ్ ఎక్కువ. యాటిట్యూడ్ ఇస్ డిఫరెంట్, ఇంకోపం ఇస్ డిఫరెంట్. సెకండ్ కూడా నేను చెప్పేస్తాను, అందరికీ తెలుసు, తెలియని. అసలు బేసిక్లీ నాకు అర్థం కాదు ఏంటంటే యాటిట్యూడ్. ఇప్పుడు అంటే అందరు మనుషులు ఒకలా ఉండరు. నాకు కంఫర్టబుల్ అయితేనే ఓపెన్ అప్ అవుతా, కంఫర్టబుల్ అవ్వకపోతే హాయ్ అండి హలో అండి వరకు ఆపేస్తా. దాన్ని యాటిట్యూడ్ అని ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు నువ్వు గెలికావనుకో, నా అంటే యాటిట్యూడ్ కాదు, పొగరు చూపిస్తా. అది కాదు. అంటే నాకేమైనా నచ్చని పని ఏమైనా చేసావు అనుకో, ఆబ్వియస్లీ ఫేస్లో ఏ మనిషి అని కనిపించింది, అరే నువ్వే ఎవరో అని. అది నన్నే ఎందుకు ఫోకస్ చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. బికాస్ ఐ డోంట్ టాక్ మచ్, దట్ డజంట్ మీన్ ఐ హ్యావ్ యాటిట్యూడ్. సరే చెప్పు, 3 థింగ్స్ దట్ నోబడీ నోస్ అబౌట్ యూ. అందరికీ తెలుసు అది. ఏమున్నాయి? ఐ వాచ్ కే డ్రామాస్ సో మచ్. అందరికీ తెలుసు. ఐ లవ్ కొరియన్స్. అది అందరికీ తెలుసు. తెలియని సీక్రెట్స్ 3. నాకు పాలు సీసా అలవాటు ఉంది. పాలు సీసా అలవాటు? నెక్స్ట్ ఇంకోటి సెకండ్. అంటే పాలు సీసాలో బేసిక్లీ థమ్స్అప్ పోసుకొని తాగుతావు, నాట్ మిల్క్. సో ఐ స్టిల్ హ్యావ్ అ మిల్క్ బాటిల్ ఇన్ మై హౌస్. పాలు సీసా అలవాటు ఇప్పుడు చెప్పు మా గర్ల్ ఫ్రెండ్స్ అన్నావు. గర్ల్ అండ్ ఫ్రెండ్ ఇస్ డిఫరెంట్, నాట్ దాట్ గర్ల్ ఫ్రెండ్. ఐమ్ స్ట్రైట్. ఓకే, ఆ క్లారిటీ ఇచ్చా. ఓకే, ఫస్ట్ ఒకటే చెప్పు, పాలు సీసా అలవాటు ఉందా? ఇంకో 2.
బేసిక్లీ నా గురించి జనాలు అందరికీ తెలుసు, దాని నుంచి ఏం పెద్ద యూనో ఇంట్రెస్టింగ్గా నా లైఫ్లో ఏం ఉండదు. ఇట్ ఇస్ జస్ట్ జనరల్ లైఫ్. ఓకే, వుడ్ యూ రదర్ ఫైండ్ ట్రూ లవ్ అండ్ బీ పూర్ ఆర్ రిమైన్ రిచ్ అండ్ సింగిల్? ట్రూ లవ్ అండ్ బీ పూర్. ఓకే, యాజ్ పర్ యువర్ ఎక్స్పీరియన్స్, హూ హ్యాస్ గివెన్ యూ మోర్ అన్నెసరీ యాటిట్యూడ్ ఇన్ ద ఇండస్ట్రీ? ఫీమేల్ కోస్టర్స్ ఆర్ మేల్ కోస్టర్స్? ఫీమేల్. ఫీమేల్ కోస్టర్స్. Oh. ఆడదానికి ఆడదే శత్రువా? నాకు ఈ ఇండస్ట్రీకి వచ్చిందో తెలిసింది. ఓకే ఓకే, ఇఫ్ యూ వోకప్ వన్ మార్నింగ్ అండ్ టర్న్ ఇన్ టు రామ్, వాట్ వుడ్ యూ డూ? ఐల్ గో మ్యారీ సత్య. సత్య లేదు, పర్లేదు. ఒకరికి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. సత్య ఇప్పటికి పెళ్లి చేసుకోదు, సో ప్రాబ్లం లేదు. ఐల్ గో మ్యారీ సత్య. ఓకే నేనే ప్రపోజ్ చేసి నేనే పెళ్లి చేసుకుంటాను. ఓకే, యా. వాట్ అడ్వైస్ వుడ్ యూ గివ్ టు ద ఫాలోయింగ్ పీపుల్? అంటే ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి అడ్వైస్ ఇవ్వాలంటే ఎవరి లైఫ్ గురించి ఆడికి ఎక్కువ తెలుసు, సో నేను అడ్వైస్ ఇచ్చే అంత పెద్దదని కాదు. గో విత్ ద ఫ్లో. ఓకే, షూట్లో నువ్వు చేసిన వర్స్ట్ థింగ్ ఏదైనా షూట్లో? నా షూట్లో బేసిక్లీ షార్ట్ లేకపోతే పడుకుంటా తింటా అంత, దాని నుంచి ఏం చేయను. ఐ హ్యావ్ అ వెరీ బోరింగ్ లైఫ్. సో ఓకే, హూ ఇస్ ద లాస్ట్ పర్సన్ యూ సర్చ్ ఆన్ ఇన్స్టాగ్రామ్? అవసరమా? ఫోన్ ఇక్కడ ఉంది. వద్దు 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 అవసరం అన్నా అంటే ఏదో ఉంది. వద్దు రే వద్దు. ఎవరున్నారు? అవసరం. ఓకే, I'll show. Okay, there's a guy I've recently met. So okay, my last search on Instagram, I'll show you. He's a Korean. So తీసుకోవడం కొంత టైం పడుతుంది. ఆగు చెప్పు. So he's a Korean who loves India so much. So usually I love Koreans. So Indians తో ఫస్ట్ ఇనిషియేటివ్ సచ్చిన తీసుకుని నేను. So I found this guy really cute and I got to know that he loves India so much. మొత్తానికి కొరియన్ బాయ్ ఫ్రెండ్ దొరికాడు. ఫ్రెండ్ దొరికాడు. బాయ్ ఫ్రెండ్ కాదు, ఓన్లీ ఫ్రెండ్. అంటే తెలుసు, అంటే మాట్లాడాము అంతే. సో ఒకసారి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇలా చూపిస్తే వద్దు అమ్మో క్యూట్ ఉంటాడు, వద్దు. ఓకే, వాట్స్ ది స్ట్రేంజెస్ట్ థింగ్ యు ఆర్ ఎవర్ ఈటెన్? క్రొకడైల్. యా. బ్యాంకాక్లోనా? యా. ఎలా ఉంది టేస్ట్? ఇట్ ఈస్ బిట్ ఆఫ్ పనీర్ అండ్ మష్రూమ్ మిక్స్ లా ఉంది. ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ ద గీతు. మా ఇంట్లో నన్ను ఎంత తిట్టారో తెలుసా? ఆ వీడియో తీసి కరెక్ట్గా పంపించా. సార్ ఐ హ్యాడ్ క్రొకడైల్ అని, సో ఐ హ్యాడ్ క్రొకడైల్. క్రొకోడైల్ అంట. యా. వాట్ ఇస్ ద బెస్ట్ ఇంటిమేట్ ఎక్స్పీరియన్స్ యు ఆర్ ఎవర్ హ్యాడ్? ఆన్ స్క్రీన్ ఆర్ ఆఫ్ స్క్రీన్? ఆన్ స్క్రీన్ అయినా ఆఫ్ స్క్రీన్ అయినా? ఆఫ్ స్క్రీన్ అబ్బా ఒకే లేదులే కానీ. స్క్రీన్ అంటే ఎవరు ఏంటి అని అడుగుతాం, ఆన్ స్క్రీన్ అయితే అది అడగదు. ఆన్ స్క్రీన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పటివరకు చేసిందంతా నెగిటివ్ రోల్సే. సో ఐ డోంట్ హ్యావ్ అ గై. నాకు ఇప్పటివరకు ఒక పేరు లేడు. సో ఇంటిమేసీ సీన్స్ చచ్చినా లేవు. ఇప్పుడు ఆఫ్ స్క్రీన్ చెప్పు. ఆఫ్ స్క్రీన్ నేషన్ వాంట్స్ టు నో. మా ఎక్స్ బాయ్ ఫ్రెండ్. అది అందరికీ తెలుసు. అది తప్ప ఎవరు లేడు మొక్క. ఓకే, వాట్స్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ యు ఆర్ ఎవర్ మేడ్? మా ఎక్స్ బాయ్ ఫ్రెండ్. ఓకే, ఇఫ్ యూ హ్యాడ్ టు కట్ వన్ ఫ్రెండ్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్, హూ వుడ్ ఇట్ బీ? యూజువలీ ఐఎమ్ సో పికీ. సో యూజువలీ అందరినీ క్లోజ్ చేసుకోను. ద పీపుల్ ఐ హ్యావ్ ఇన్ మై లైఫ్ ఐ వాంట్ దెమ్ ఫర్ ఎవర్. బీట్ గీతు, బీట్ హారిక, బీట్ ధనుష్. సో ఓకే, ఐ వాంట్ దెమ్ టిల్ మై లైఫ్ ఎండ్స్. డూ యూ హ్యావ్ యూ ఫేవరెట్ ఫ్రెండ్? ఐ డూ. ఎవరు ఎవరు? ఐ హ్యావ్ 3 people. ఒకళ్ళు ఫ్రమ్ పాస్ట్ 8 years ఉన్నారు. షీఈస్ మై ఫ్యామిలీ. బేసిక్లీ ముగ్గురు నా ఫ్యామిలీ. సో వన్ ఇస్ హారిక ఆబ్వియస్లీ, వన్ ఇస్ గీతు అండ్ వన్ ఇస్ ధనుష్. టెల్ మీ అబౌట్ యువర్ ఫస్ట్ కిస్ ఎక్స్పీరియన్స్. అటు అడుగుతున్నారా? వాళ్ళని అడుగుతున్నారా? ఫస్ట్ కిస్ ఎక్స్పీరియన్స్ గురించి మా ఆడియన్స్ తెలుసుకోవాలనుకుంటున్నారు బేసిక్లీ. వాళ్ళ పిల్లానికి వాడికి డివోర్స్ అవుతుంది, అవసరమా? ఎక్స్పీరియన్స్ చెప్పమన్నావు. అవసరం లేదు. అతను ఎందుకులే, నేను కూడా ఒక అమ్మాయినే. వేరే అమ్మాయి ఫీలింగ్స్ నేను అర్థం చేసుకోగలను. నేను ఇది చెప్పి ఆమెది చూసి అది పెట్టేసుకొని అలా ఆయనతో గొడవ పడి ఎందుకు ఇదంతా పెంట? డూ యూ హ్యావ్ ఎనీ ఫేక్ సోషల్ మీడియా అకౌంట్స్? ఓ ఐ హ్యావ్ మెనీ. హౌ మెనీ? I have
3 in this phone, 3 in my other phone. I have total 6 fake accounts. ఫేక్ అకౌంట్స్తో ఏం చేస్తావు? కోపం వచ్చిన వాళ్ళందరినీ తిడతా ఉంటా. ఓ మీరు మాత్రం సోషల్ మీడియా వచ్చి నెగిటివిటీని తీసుకోలేరు. మీరు మాత్రం నేను అందుకే చెప్తున్నా, పబ్లిక్గా కమెంట్స్ పెట్టను. ప్రైవేట్గా బీ లైక్ నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు, నువ్వు ఎందుకు ఇలా చేసావు అని చెప్పి ఒక ఇద్దరికైతే గట్టిగా పెట్టా. వన్ ఇస్ ఫర్ మై ఎక్స్కి భయంకరమైన మెసేజ్ పెట్టా. సెకండ్ ఎవరు? చెప్పాలనుకోవట్లేదు. రేవంత్, ఫైమానా, గీతు? శ్రీహాన్ని తీసేయండి బ్రో, సిరి ఫీల్ అవుతుంది. వద్దు, మళ్ళీ ఆ పెంట నా వల్ల అవ్వదు. కానీ రేవంత్ ఇస్ ఫ్రెండ్, లైక్ ఐ స్టిల్ టాక్ టు హిమ్. సో ఐ డోంట్ వాంట్ టు టెల్. దేర్ ఇస్ అ ఫీమేల్ హూ ఇస్ నాట్ ఫ్రమ్ హైదరాబాద్, బట్ షీ ఈస్ టువర్డ్స్ మై హోమ్ టౌన్. సో నీకు తెలుసు కదా. ఒకరోజు ఇన్విజిబుల్ అయితే ఆ రోజు ఏం చేస్తావు? వన్ డే ఇన్విజిబుల్ అయితే మొత్తం డబ్బులన్నీ దొబ్బేసుకొని ఇంటికి తీసుకొచ్చేసుకుంటాం. సో దట్ ఐ కెన్ డబ్బులు కదులుతాయి కదా, నువ్వు ఒకదాని ఇన్విజిబుల్, డబ్బులు కనిపిస్తాయి కదా. నైట్ 12 o'clock కదిలితే దెయ్యం వచ్చి తీసుకెళ్ళింది అనుకుంటారు కదా బ్రో. ఎందుకు అనుకుంటారు? అనుకుంటారు, సినిమాలు చూడలే. ఓకే ఓకే, కిల్ వన్, మ్యారీ వన్ అండ్ జస్ట్ ఫ్రెండ్స్. రామ్, సిద్ధు జొన్నలగడ్డ, బాలకృష్ణ గారు. అయ్యో ఏ ఈ బాలకృష్ణ గారిని తీయను, ఎందుకంటే బాలయ్య బాబు సినిమాలు అంటే ఫస్ట్ వెళ్తుంది అసలు. బాలకృష్ణ. కిల్ వన్, మ్యారీ వన్ అండ్ ఏంది? కిల్, మ్యారీ, ఫ్రెండ్స్. కిల్, మ్యారీ, ఫ్రెండ్స్. ఓకే, ఫ్రెండ్స్ విత్ బాలకృష్ణ గారు. ఓ నో 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 నో. అమ్మో సిద్ధు. మ్యారీ ఆబ్వియస్లీ రాంపోతుంది. సరే, నేను క్వశ్చన్ కొంచెం ఈజీ చేస్తున్నా నీకు. రామ్, సిద్ధు, నాగార్జున గారు. అమ్మా వాట్ యూ టాకింగ్? వచ్చింది ఆ థాట్. వద్దు. సిద్ధు, రామ్ అండ్ మైక్స్. అట్లా పెట్టను ప్లీజ్. అట్లా పెట్టను, నీకు కావాల్సినట్టు ఉండవు నా క్వశ్చన్స్, నాకు కావాల్సినట్టు ఉంటాయి. అయితే ఈ క్వశ్చన్ స్కిప్ చేస్తున్నా. చెప్పు. కిల్ సరిపోను, ఒక పని చెయ్యి. మ్యారీ, ఫ్రెండ్స్ ఎవరు? మ్యారీ అండ్ ఫ్రెండ్స్. మ్యారీ ఇస్ రామ్ పోత్నేని, ఫ్రెండ్స్ విత్ సిద్ధు. రిమైనింగ్ కిల్ ఎవరంటే నాగార్జున గారు అని చెప్తున్నాను. రిమైనింగ్ వన్ అదే కదా. ఓకే, ఎవరినైనా ఒక అమ్మాయిని డేట్ చేయాలనుకుంటే అమ్మాయి ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్ స్ట్రైట్, సో ఐ డోంట్ వాంట్ టు డేట్ గర్ల్స్. ఇఫ్ యూ బికేమ్ లెస్బియన్, ఒకరితో డేట్ వెళ్ళాలి. సరే, గీతు. ఎందుకు గీతు? నా పిచ్చిని తట్టుకునేది అది ఒక్కటే కాబట్టి. పిచ్చిని తట్టుకునే ఇష్టపడ్డావు అంటే షీ సో యూనో షీ సో లైక్ హార్ట్లో ఏమీ ఫిల్టర్ ఉండదు. అసలు గీతులో ఏం కనిపిస్తుంది సెక్స్ అపీల్ అనేది నాకు క్వశ్చన్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ లుక్స్ ఆర్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద బిహేవియర్. సో ఫిల్టర్ లేకుండా ఉన్న వాళ్ళు నాకు చాలా నచ్చుతారు. అంటే ఇక్కడ ఏం అనిపిస్తే అది చెప్పేవాళ్ళు నాకు చాలా ఇష్టం, బికాజ్ ఐ డూ దట్. ఇప్పుడు ఒకటి లోపల పెట్టుకొని బయటకు ఇంకోటి మాట్లాడి తర్వాత వేరే వాళ్ళకి అది దాని గురించి తెలిస్తే వాళ్ళు ఇంకా హర్ట్ అవుతారు. సో గీతు ఇస్ లైక్ ఇక్కడ ఉన్నది చెప్పేసిద్ది, వాళ్ళు హర్ట్ అయితే అవును లేకపోతే లేదు. ఐ లైక్ దట్ ఇన్ హర్. అవతల వాళ్ళకి కొంచెం అఫెన్సివ్గా అనిపించవచ్చు, కానీ ఇప్పుడు చెప్పేటప్పుడు బెటర్, తర్వాత తెలుసుకునే దానికన్నా. సో ఐ లైక్ గీతు సో మచ్. బట్ ఐఎమ్ టెలింగ్ యూ సంథింగ్, ఐఎమ్ స్ట్రైట్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీ. సో అంటే నా లుక్స్ బాలేదంటావు. హాయ్ గైస్. సర్ప్రైజ్, ఐ లవ్ టు సర్ప్రైజ్ పీపుల్. సో బజ్ నుంచి డైరెక్ట్గా వచ్చేసింది. అంటే లుక్స్ లేదు, నేను యాక్చువల్లీ వేరే బట్టలు వేసుకుంటే నన్ను మార్పిచ్చేసి దీవాలి డ్రెస్ వేసుకోమన్నారు, సో అందుకే వేసుకున్నాను. అంటే లుక్స్ బాగాలేదంటావు. నో, యూ బ్యూటిఫుల్ గీతు. అది చెప్పండి, లుక్స్ డజంట్ మ్యాటర్. షీఈస్ బ్యూటిఫుల్. నీకు కనిపించలేదా అని అడుగుండొచ్చు కదా. అరే నేను చెప్పాల్సిన ఆన్సర్ కూడా నువ్వే చెప్పారా? యూ డూ ద ఇంటర్వ్యూను. అంటే లుక్స్ బాగాలేదు నేను చెప్పలేదు అన్నమాట. నేను చెప్పలా. నో, లుక్స్ డజంట్ మ్యాటర్ అన్నావు, లుక్స్ బాగలేదు అని చెప్పలేదు. బుడిద కుమ్మడికి దొంగ ఎవరంటే బుద్ధలు తడుపుకున్నట్టు వచ్చింది. సో అట్లా రౌండ్ 1 ఫినిష్ అయిపోయింది. కుకింగ్ కూడా మధ్యలో కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇప్పుడు రౌండ్ 2. యాక్చువల్లీ నన్ను ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్స్ వల్ల చాలా క్వశ్చన్స్ స్కిప్ చేసావు కాబట్టి చాలా తెలివిగా ఆడుతున్నావు నాకు అనిపించింది కాబట్టి సెకండ్ రౌండ్ ఏంటి? ఐఎమ్ జెన్యూన్. తెలివిగా ఏముంది నాకు అనిపించింది నేను చెప్తున్నా. అదే 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 యు రియల్లీ థింక్ ఐఎమ్ తెలివి స్మార్ట్ అనిపించింది కాబట్టి స్మార్ట్ కాదా? నో, ఐ డోంట్ థింక్ సో. స్మార్ట్ అయ్యంటే ఇప్పటికీ చాలా చేసేదాన్ని లైఫ్లో. స్మార్ట్ అని మా అందరికి అనిపించింది కాబట్టి సత్య తెలివితేటలు పరీక్షించడానికి కొన్ని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ వెళ్ళిపోతాను సార్ నేను. అయ్యా, సో జనరల్ కొన్ని నాకేం బేసిక్ క్వశ్చన్స్
మనం చిన్నప్పుడు చదివినవి ఏ చిన్నప్పుడు నేను మనం ఎప్పుడు నేర్చుకున్నవి. ఎప్పుడైతే ఏముంది తెలుస్తాయి కదా. సర్లే చిన్నప్పుడు నేర్చుకున్న సైకిల్ గుర్తులేదా, చిన్నప్పుడు నేర్చుకున్న బండి గుర్తులేదా, చిన్నప్పుడు నేర్చుకున్న కారు గుర్తులేదు, ఇప్పుడు గుర్తుంటారు. ఎస్, ఇది జీకే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనమాట. నడుతా టైం తీసుకునే పర్లేదు, చెప్పు. ఓకేనా? ఎస్, హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ద ఇంగ్లీష్ 26. ఆల్ఫాబెట్లో ఎన్ని లెటర్స్ ఉంటాయి? 26 ఇట్స్ 7. 27 సారీ 27 కాదు, 7. ఆల్ఫాబెట్లో ఎన్ని లెటర్స్ ఉంటాయి? కరెక్టే, ఆన్సర్ కరెక్టే. 26. ఓకే, నేమ్ ద నేషనల్ బర్డ్ ఆఫ్ ఇండియా. పికాక్. తెలుసా? ఓ. నేమ్ ద నేషనల్ యానిమల్ ఆఫ్ ఇండియా. టైగర్. నేమ్ ద నేషనల్ యాంథమ్ ఆఫ్ ఇండియా. జనగణమన. నేమ్ ద నేషనల్ ఫ్లవర్ ఆఫ్ ఇండియా. లోటస్. అని నువ్వు నిజం చెప్తున్నా, చూసుకోవచ్చు వచ్చేదారు. ఎవరు నువ్వు క్వశ్చన్స్ చెప్పావా? చెప్పలేదు. నో. నేమ్ ద నేషనల్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా. ఫ్రూట్. చెప్పు. ఆపిల్. యాపిల్, కాశ్మీర్. మ్యాంగో. ఓకే, నేమ్ ద నేషనల్ సాంగ్ ఆఫ్ ఇండియా. నేషనల్ సాంగ్ జనగణమన. జనగణమన. వందే మాత్రం. హూ డిజైన్ ద నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ ఇండియా? ముందున ఠాగూర్. నువ్వు ఇవన్నీ పెట్టి ప్లీజ్ కాంటెంట్ చెప్పు. ఈ మా స్కూల్లో నేర్పిలేదు. ఎందుకు నేను చిన్నప్పటి నుంచి ఐఎమ్ ఫ్రమ్ మిషనరీ స్కూల్ సో ఐ డోంట్ నో మచ్ అబౌట్ ఇండియా. ఏ స్కూల్ అయినా ఫస్ట్ క్లాస్ నుంచి చెప్తారు. ఫస్ట్ క్లాస్ లో ఉన్నవి 10th క్లాస్ వరకు సిలబస్ చదువు. క్లాస్ లో కూడా ఈ సిలబస్ ఉంది. మాకు లేదు. సిబిఎస్ఈ డజంట్ హ్యావ్ దిస్. మన నేషనల్ ఫ్లాగ్ డిజైన్ చేసింది ఎవరు? నేను ఆప్షన్స్ ఇస్తారు. సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ, పింగళ వెంకయ్య. అంటే 3 ఆప్షన్స్ కాదు. పింగల్ వెంకయ్య. మన ఆప్షన్స్ చెప్తే ఎవరన్నా ఏ మాకు ఇది స్కూల్లో చెప్పలేదు. ఓకే ఓకే, నేమ్ ద నేషనల్ గేమ్ ఆఫ్ ఇండియా. ఫుట్బాల్. క్రికెట్. నేషనల్ గేమ్ ఫుట్బాల్. నో. సాకర్. నో. నేషనల్ హాకీ. ఇట్స్ రాంగ్ ఆన్సర్. హాకీ కాదు, అఫీషియల్గా మన ఇండియాకి నేషనల్ గేమ్ లేదు. అన్అఫీషియల్గా హాకీ ఉంది. సో నాకు అన్అఫీషియలే తెలుసు. క్రికెట్ అన్న, ఫుట్బాల్ అన్న, థర్డ్ అని చెప్తే ఇంకా ఉన్నాయి. నీకు తెలిసి నేను అడిగేదండి చెప్పేసి, ఇంకా బాస్కెట్బాల్ అని, డబ్ల్యూడబ్ల్యూ అని చెప్పలేదు. ఇంకా నయ్యం ఊకో. నువ్వు ట్రాల్ చేద్దాం ఫుల్ ఫిక్స్ అయ్యావు కదా. బేసిక్లీ ట్రాల్ చేస్తారండి ఇప్పుడు. ఇప్పుడు మన వల్ల జనానికి ఇన్ఫర్మేషన్ వస్తుంది, చాలా మంది తెలియదు ఈ విషయాలు. ఓకే, నువ్వు కూడా గూగుల్లో తెలుసుకున్నావు కదా. లేదు నాకు తెలుసు. నోరు మూసుకో. ఐఎమ్ స్మార్ట్. నీ గురించి నాకు తెలుసు. వద్దు ఓవరాక్షన్ చేయి. ఓకే, ఇప్పుడు ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఇండియా. ఢిల్లీ. ఓకే, నేమ్ ద బిగ్గెస్ట్ కాంటినెంట్ ఇన్ ద వరల్డ్. ఇన్ ది వరల్డ్. ఏషియా. ఓ, హౌ మెనీ కాంటినెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద వరల్డ్? 7. అరే ఏంటి క్వశ్చన్ పేపర్ లీక్ అయిందా? లేదా నా ఫోన్ ఓపెన్ చేసి చూసావా? నీ ఫోన్ పాస్వర్డ్ నాకు తెలుసా? తెలీదు. ఇవన్నీ చిన్న చిన్న తుత్తు క్వశ్చన్స్. ఎవ్రీబడి నోస్ ఇట్. నీకు అంత తెలియదు ఉందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, విచ్ ఈస్ ద స్మాలెస్ట్ మంత్ ఆఫ్ ది ఇయర్? ఫిబ్రవరి. ఓకే, ఇది అందరికీ తెలుసు. కావాలి ఈజీ క్వశ్చన్స్ రాసాము, ఇబ్బంది పట్టించుకుంటాక. ఓకే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. పాలిటిక్స్ గురించి నిజం నాకు తెలియదు ప్లీజ్. ప్రెసిడెంట్ ఐ డోంట్ నో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హేట్ పాలిటిక్స్. సో ట్రై చేయి. ఐ హేట్ పాలిటిక్స్. ఓ, డిప్లొమాటిక్ ఆన్సర్స్. ఏ ఐ హేట్ పాలిటిక్స్ సీరియస్గా. నాకు జగన్, కేసీఆర్, కేటీఆర్ అండ్ నరేంద్ర మోడీ తప్ప ఎవరినా తెలియదు. బట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరు చెప్పు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ. ఎస్, ఈ తెలివితేటలు ఉన్నాయి కాబట్టి సీజన్ 6 ఫ్లాప్ అయింది. అరే నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అంటారు. ఓ షిట్, అందుకే నాకు ఎవరు తెలియదని చెప్పా. ఐ డోంట్ నో. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసి Shit. ద్రౌపది. ఎవరో ఐ డోంట్.
మళ్ళీ అతికించు. ఒక గ్లాస్ని పగలగొట్టి మళ్ళీ అతికిస్తే ఆ గ్లాస్ ఒరిజినల్ గ్లాస్ అయిపోదు. సో ఇట్ విల్ హ్యావ్ ద బ్రోకెన్ గ్లాస్ పీసెస్. మంచి డిజైన్ ఇస్తే చాలా అద్భుతం. నువ్వు ఇచ్చుకున్నా. చెప్పు, ఆన్సర్ చెప్పు. సెకండ్ అంటే 2 సెకండ్ కూడా సెకండే కదా, దాన్ని కౌంట్ చేయవాలి. ఓ షిట్. బ్రెయిన్ వాడమని చెప్పాను కదా ఇప్పుడు, ఎన్నిసార్లు చెప్పాలి? బ్రెయిన్ లేదని ఎందుకు ప్రూవ్ చేస్తున్నావు అందరికి? ఎందుకు చికెన్ తినేస్తున్నావు? ఆగు, రౌండ్ అయిపోయి నేను తింటా. ఓకే. వండుకున్నాను తినకపోతే మిగిలిపోతుంది. ఓకే.
థ్యాంక్ యూ. నువ్వు నీ క్వశ్చన్లు నీ ఆన్సర్లు పెట్టుకో, ఈ చికెన్ అంతా నేను తింటా. కొంచెం ఇది టేస్ట్ చేసి చెప్దాం ఆడియన్స్కి. టేస్ట్. ఆల్రెడీ సగం బౌల్ ఫినిష్ చేసింది పిల్లలు ఆన్సర్. మరి నేను అడిగిన క్వశ్చన్స్కి బేసిక్లీ ఏం ఆన్సర్ చెప్తాను? ఆబ్వియస్గా చెప్పచ్చు. అరే స్పైసీగా పెట్టు. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. బాయ్.